ఆల్రెడీ చూశారు కదా, అక్కడ వైజాగ్ లో ఆపినందుకు మేము ఎలా మన ఆంధ్ర ప్రజలు ఎలా గెలిపించి ఇక్కడ తెలంగాణ నుంచి వెళ్ళి ప్రచారం చేసి గెలిపించుకున్నాం కళ్యాణ్ గారిని. నెక్స్ట్ ఇప్పుడు 2029లో కూడా ఇప్పుడు కళ్యాణ్ గారిని ఆపారు ఆపారు కదా, సేమ్ అదే విధంగా ఇవాళ ప్రజలు చూపించారు. అదే విధంగా నెక్స్ట్ 29లో గెలిచి చూపించారు. 100% స్ట్రైక్ రేట్ తో గెలుస్తారు కళ్యాణ్ గారు. అక్కడ మురికిని కడగడం మొదలు పెట్టారు కళ్యాణ్ గారు, చూసారు రాజమండ్రిలో. ఇక్కడ మూసీ నదిని కూడా కడుగుతారు. అది మేము హామీ ఇస్తున్నాం ఇక్కడ. ఇది తెలంగాణలోనే ఫస్ట్ జనసేన పార్టీ ఇక్కడే ఆవిర్భవించింది. కళ్యాణ్ గారు ఇక్కడే ఉన్నారు, ఎన్నో ప్రదేశాలు తిరిగారు. నీళ్లు దొరకని తాండాల్లో ఆయన తిరిగి నీళ్లు దొరకని వాళ్ళు కూడా నీళ్ళు ఇచ్చి ఎన్నో సేవలు చేస్తున్నారు. ఈ రోజు కేవలం 2000 మందితో ఒక ఇంటర్నల్ మీటింగ్ పెట్టుకుంటే పర్మిషన్స్ ఇవ్వక పార్కింగ్ సమస్యని అదని ఇదని ఈ రోజు మమ్మల్ని అడ్డుకున్నారు. బరాబర్ చెప్తున్నాము, తెలంగాణలో జనసేన పార్టీ ఇంకా విస్తరంగా వ్యాపిస్తారు. ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేస్తాం. ఆల్రెడీ లాస్ట్ టైం ఎన్నికల్లో పోటీ చేసి ఇప్పుడు బరాబర్ రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తారు. ఎవ్వరు కూడా అడ్డుకోలేరు. ఎవరు అయ్యే జాగీరు కాదు ఇది. వీళ్ళందరూ కూడా వచ్చి ఆంధ్రాలో పార్టీలు పెట్టుకోవచ్చు, ఆంధ్రాలో మీటింగులు పెట్టుకోవచ్చు, కానీ కళ్యాణ్ గారు మాత్రం ఇక్కడ రావద్దు అని అనడానికి వీళ్ళకి ఎటువంటి హక్కు లేదు. లిక్కర్ మాఫియాలు చేస్తూ ఇంకా చాలా మాఫియాలు చేస్తూ వీళ్ళు కూడా మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. పళ్ళు రాలగొడతాం, మూత పళ్ళు రాదు, ముందు వాళ్ళ పళ్ళు రాలకుండా వాళ్ళని చూసుకోమనండి. ఖచ్చితంగా బరాబర్ కళ్యాణ్ గారు ఇక్కడ పార్టీని విస్తరంగా వ్యాపింపజేస్తారు. 100%. ఎందుకంటే ప్రజల్లో అవేర్నెస్ రావాలండి. ఇది నాయకుల్లో అవేర్నెస్ కాదు. అక్కడైతే ప్రజల్లో ఎలాగైతే అవేర్నెస్ వచ్చిందో ఖచ్చితంగా ఆంధ్రాలో చూసుంటారు. నేను ఆంధ్రా నుంచి వచ్చాను. ఆంధ్రాలో వైసీపీ గవర్నమెంట్ చేసే దురాగతాలకి ప్రజలకు వాళ్ళు ఎలా మట్టు కల్పించారు, 151 మంది సీట్లకి 21 స్థానాలు కల్పించారు. అట్లాగే రేపు పొద్దున్న 29లో తెలంగాణ కూడా అదే దుస్థితి పడుతుందని చెప్తున్నారు.